బ్యాక్ టు న్యూస్. తాగి కారు నడిపి కుటుంబంలో విషాదాన్ని నింపిన ఘటనలు చాలా చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. పెద్దంబర్పేట దగ్గర అక్టోబర్ 2 గాంధీ జయంతి నాడు జరిగిన యాక్సిడెంట్ విషయం మాట్లాడుకుందాం. ఫస్ట్ రమ్య ఘటనను మరోసారి గుర్తుకు తెచ్చింది ఈ ఘటన. ప్రమాదంలో కూతురు సంజన పరిస్థితి విషమంగా ఉంది. తల్లి కాస్త కోలుకుంటోంది. మరోవైపు యాక్సిడెంట్కు కారకులైన వారు మాత్రం బెయిల్పై బయటకు వచ్చేసి మామూలుగా యథావిధిగా సమాజంలో తిరిగేస్తున్నారు. ఈ బంధువులు తప్పుపడుతున్నారు ఈ విషయాన్ని. సమాజంలో చాలా మంది కూడా తప్పుపడుతున్నారు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్ లోనే గవర్నమెంట్ నడుం బిగించి మందుబాబులకు చెక్ పెడతామని చెప్పి కొరడా జుడిపిస్తామని చెప్పింది. ఆ తర్వాత జరిగిన సంఘటనలు వరుసగా కూడా పోలీసు వ్యవస్థ లేకపోతే వ్యవస్థ ఈ విషయాలని పట్టించుకోవడానికి అద్దం పడుతున్నట్టు తెలుస్తోంది. నిశ్చలారెడ్డి గారు, గవర్నమెంట్ లీడర్ అడ్వకేట్, నమస్కారం అండి. అలాగే ఈ విషయంలో అంటే ఇదే అంశంపై అధ్యయనం చేసిన రవాణా శాఖ అధికారి ఆర్టీఓ ఫ్రమ్ మంచిర్యాల్ డాక్టర్ పుప్పల శ్రీనివాస్ గారు కూడా సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. నమస్కారం అండి. మొట్టమొదట జరిగిన 2 సంఘటనలలో కొట్టొచ్చినట్టు కనిపించే పెద్ద ఇష్యూ ఏంటి చెప్పండి శ్రీనివాస్ గారు. జనరల్గా డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది జరుగుతున్నది. దాన్ని అరికట్టాలంటే ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే చర్యలు తీసుకుంటుందో చాలా ఉంది, కానీ ఇంకా తీవ్రతరం చేయాలి దీన్ని. సపోజ్ చూసినట్టయితే డెవలప్డ్ కంట్రీస్లో మనం వెహికల్లో ఒక మందు బాటలు పెట్టుకొని వెళ్ళడమే అది నేరం. అవును, ఇక్కడ మనం అటువంటి చట్టం ఇంకా తీసుకురావాల్సి ఉంది. కార్లో బాటలు పెట్టుకొని తిరగడం కూడా నేరంగా తీసుకురావాల్సి ఉంది. అలాగే ఈ చెకింగ్స్ ఏదైతే జరుగుతున్నాయో ఇప్పుడు జిల్లా లెవెల్లో గ్రామీణ ప్రాంతాల్లో కూడా జరుగుతున్నాయి. ఇది బ్రెత్ అనలైజర్స్ తోటి ఏదైతే మనకు 30 mg/100 ml బ్లడ్ పైన ఉంటే ఏదైతే శిక్ష ఉందో, అంటే ఫస్ట్ టైం దొరికినప్పుడు 2,000 రూపాయల జరిమానా కానీ 6 నెలల జైలు శిక్ష కానీ ఉంది. అలాగే సెకండ్ టైం అంటే వితిన్ 3 years లోపల దొరికినట్టయితే 3,000 రూపాయల జరిమానా, 2 సంవత్సరాల 2 సంవత్సరాల శిక్ష ఉంది, అది జైలు శిక్ష. అయితే ప్రస్తుతానికి మన దగ్గర జరుగుతుంది ఏంటంటే జైలు శిక్ష కొంతవరకే విధిస్తున్నాం. దాన్ని తీవ్రతరం చేసినట్టయితే ప్రజల్లో ఒక భయం. అంటే ఓవరాల్ గా రోడ్ యాక్సిడెంట్స్ కొంచెం క్యాజువల్ గానే పట్టింది అనుకుంటా. అంటే అది అప్పీల్ వెళ్తారు కదా, అప్పీల్ వెళ్తారు. ఇక్కడ ఒకవేళ ఏదైనా శిక్ష పడి యూజువల్లీ ఫైన్స్ తోటి నడుస్తున్నాయి కోర్టులో. అప్పీల్ వెళ్తారు, లేకపోతే కాంప్రమైజ్ అవుతారు పార్టీస్ ఇద్దరు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కాంప్రమైజ్ అవుతుంటాయి. రేషన్ నెగ్లిజెంట్, ఇప్పుడు మళ్ళీ ఆర్టీసీ కేసెస్ ఉంటాయి కొన్ని, దానిలో కూడా ఆర్టీసీ డ్రైవర్స్ ఇంకా కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు. క్లోజర్ అంటే మనకి కేసెస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ డిస్పోజల్ అవ్వడం ఇంపార్టెంట్ కాబట్టి అలా కూడా అవుతూ ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన యాటిట్యూడ్ చూస్తేనండి శిక్ష పడ్డ కేసులు ఏవీ లేవు ఇప్పటి వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ కోసం, అస్సలు లేవు. అంటే ఇప్పుడు ఈ 2 కేసు ఇన్సిడెంట్లే తీసుకుందాం, వాళ్ళకి బెయిల్ లభించడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పి చాలా మంది నేను చెప్తాను. ఇప్పుడు మీ మీడియా ఇచ్చిన ఇంపార్టెన్స్ వల్ల ఇది కొంచెం హైలైట్ అవుతుందేమో. నేను నిజంగా చెప్పాలంటే అన్ని టీవీస్ దీని మీద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసే, నేను కూడా అటెండ్ అయ్యాను. 1 hour 2 hours ప్రోగ్రామ్స్. ఈ లాస్ట్ టైం ఆ రమ్య పాప చనిపోయినప్పుడు ప్రోగ్రామ్ ఒకటి పెట్టారు. దానిలో చాలా గైడ్ లైన్స్ లేకపోతే సలహాలు, ఉచిత సలహాలు అన్నీ ఇచ్చారు. అంటే మేము కూడా ఇచ్చాము నిజం చెప్పాలంటే. అవి ఎవరు ఫాలో అవుతున్నారండి? ఇప్పుడున్న మన హైదరాబాద్ ఫాలో అవుతున్నారు అవ్వట్లేదు కదా అని మనం ఉచిత సలహాలు అనుకునే వాళ్ళు తప్పకుండా చెప్పుకోవాల్సిన విషయాలు కదా. డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఇవి డిస్కస్ చేయాల్సిన ఇష్యూస్. చిన్నారి పాపలు చనిపోవడం కాదు, ఇంక వేరే ఎవరు అంటే పెద్దవాళ్ళు చనిపోయినా కానీ ప్రాణ నష్టమే కదా. ఎవరైనా ప్రాణాలే ఇంపార్టెంట్. ఇంకోటి మన యూరోపియన్ కంట్రీస్లో అమెరికన్ లాలో దీని మీద చాలా నిర్దిష్టమైన లాస్, అంటే చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్న ఇవి ఉన్నాయి. మనకు అలాంటివి లేవు. చైల్డ్ లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. చైల్డ్ రోడ్ యాక్సిడెంట్లో ఎవరైనా హిట్ అండ్ రన్ ఉన్నా, లేకపోతే ఇట్లా రేషన్ నెగ్లిజెంట్ ఉన్నా, డ్రంక్ అండ్ డ్రైవెన్ ఉన్నా దానికి శిక్షలు చాలా ఎక్కువ ఉన్నాయి. మనకి ఇక్కడ లేవు. దానికి ప్రత్యేకమైన శిక్షలు ఏమి లేవు. ఇంకోటి మనం ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా ఇన్నేళ్ల ప్రాక్టీస్లో డ్రంక్ అండ్ డ్రైవెన్లో, రేషన్ నెగ్లిజెంట్లో, హిట్ అండ్ రన్ కేసెస్లో ఏ కేసెస్లో కూడా నేను మహా అయితే యాక్సిడెంట్ ఓపీస్ వేసుకుంటున్నారేమో కానీ శిక్షలు బాగా ఎక్కువ శిక్షలు పడిన కేసులు నేను ఇప్పుడు. అంటే మీరు చూడండి, ఒక కుటుంబంలో ఎంత నరకం. అనుకోకుండా ఒక పరిస్థితిలో బయట ఎక్కడో రోడ్డు మీద నిలబడ్డ సమయంలో కారు వచ్చి కొట్టేసి వెళ్ళిపోయి తల్లికి పిల్లకి గాయాలయ్యి దానివల్ల 3వ వ్యక్తికి ఏదో వాళ్ళ ఆసుపత్రి పాలైపోయి ఇప్పుడు కోట్ల చుట్టూ తిరగలేరు కదండి. వాళ్ళు తిరగలేరు. వాళ్ళ తాత ఇప్పుడే న్యూస్ లోనే చూశాను, ఆయన హార్ట్ అటాక్ వచ్చి ఆయన హాస్పిటలైజ్ అయ్యారంటే ఫ్యామిలీ డిస్టర్బ్ అయింది. రమ్య వాళ్ళ కేసులో కూడా నేను పర్సనల్లీ వాళ్ళని కలిశాను, వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళ చిన్నాన్నలు. మనకి స్టాటిస్టికల్ గా పెద్ద పెద్ద లెక్కలు చూసి అలవాట్లయిపోయి మనకి ఒక ఇన్సిడెంట్ అక్కడ ఎక్కడ జరిగితే దీనికి ఇంత పెద్ద అటెన్షన్ అవసరమా అనేంత వరకు అయిపోయింది. అంటే దట్ ఇస్ ఫ్యాక్ట్ అండి. ఇప్పుడు పాపం పోలీస్ వాళ్ళని తప్పు పట్టడానికి కూడా లేదు. వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవెన్ కేసెస్ లో కౌన్సిలింగ్ ఇస్తూనే ఉన్నారు ఎవ్రీడే.
కోర్టుకు అంటే తీసుకొస్తున్నారు, మనకి counselling మామూలుగానే ఇస్తున్నారు, సావధాన ఎవరైనా భేద దండోపాయాలని చెప్పారండి. వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి కుదరట్లే పాట పడితే అర్థం కావట్లేదు. కాబట్టి చట్టాలను ఇంకా తీవ్రతరం చేసి పోలీస్ ఆఫీసర్స్ కి వాళ్ళకున్న పరిధిలో చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడం ఎంతవరకు అవసరం అంటారు మీరు? ఇప్పుడు చట్టాలు మార్చాలి. మెయిన్ ఎన్ఫోర్స్మెంట్ తర్వాత చట్టాలని ఉన్నవి ఎన్ఫోర్స్ చేస్తున్నారా అని ఇప్పుడు ఉన్న దానిలో చేస్తున్నారు. ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా చేస్తున్నారు. దాదాపు నేను ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు ఒక 25 డ్రంక్ అండ్ డ్రైవింగ్ కేసులలో డ్రైవింగ్ లైసెన్స్ సస్పెండ్ చేశాం. అందులో అదర్ స్టేట్స్ నుంచి కూడా వచ్చిన డ్రైవింగ్ లైసెన్స్లు ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే అక్కడ బెంగళూరులో నుంచి ఒక లైసెన్స్ వచ్చింది, బెంగళూరులో డ్రంక్ అండ్ డ్రైవింగ్లో పట్టుబడినప్పుడు అక్కడి నుంచి ఏదైతే మన లైసెన్సింగ్ అథారిటీ ఉంటుందో, మంచిర్యాల లైసెన్సింగ్ అథారిటీ కాబట్టి ఆ ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ మా దగ్గరికి పంపబడ్డది. మేము ఇక్కడ సస్పెండ్ చేసాం, ఒక 6 months సస్పెండ్ చేసాం. ఇలానే కాకుండా ఇంకా అంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా మన బార్లలో కూడా బ్రెత్ అనలైజర్స్ పెట్టారు, వాళ్ళకు ఎవరైతే తాగిన తర్వాత వాళ్ళ లిమిట్ ఎంత ఉందనేది తెలుసుకోవడానికి నేను అడ్వైజ్ ఇచ్చేది ఏంటంటే లిమిట్ 30 లోపల ఉన్నా కూడా నడపకూడదు. జనరల్గా ఏంటంటే అంటే ఇప్పుడు లాజికల్ గా సిస్టమ్ చూసుకుంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, బార్లో వాళ్ళు తాగిన తర్వాత బ్రెత్ అనలైజర్ టెస్ట్ వాళ్ళే స్వచ్ఛందంగా తీసుకుంటారు, లేకపోతే వీళ్ళు బలవంతంగా తీసుకుని అప్పుడే కార్ కీస్ ఇస్తారు, లేకపోతే బైక్ కీస్ ఇస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత పక్కడబందీ సిస్టమ్ మనకి చట్టాలున్న చోట కూడా లేదు. ఇది నిజంగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి లేకపోతే ఎవరైనా చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఏదైనా చట్టం ఫుల్ అమల్లోకి రావాలంటే ప్రజల నుంచి కూడా కోఆపరేషన్ కావాలి. అది ఖచ్చితంగా అది లేనప్పుడు మనం ఫుల్ అమలు చేయలేం. కాకపోతే ఇంకేంటంటే ఫ్యూచర్లో కొత్తగా నేను రీసెంట్లీ చూశాను యూట్యూబ్లో, కొత్త టెక్నాలజీ అంటే ITS ఇంటెలిజెంట్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ఉపయోగించి కార్ వెళ్తుంటేనే అందులో ఉన్న వ్యక్తి మద్యం తాగి ఉన్నాడా లేదా అనేది ఆ సిస్టమ్ ద్వారా తెలుస్తుంది. అప్పుడు దాన్ని ఎలా తెలుస్తుంది అంటే కారు ఊతుందా? లే, ఆ టెక్నాలజీ డిటెక్ట్ చేస్తుంది కార్లో మద్యం సేవించి నడుపుతున్నాడా. జనరల్గా మన పబ్లిక్ మనం అడ్వైజ్ చేసేది ఏంటంటే ఒక డ్రంక్ అండ్ డ్రైవరు కారు బిహేవియర్ ఎట్లా అంటే ర్యాష్ డ్రైవింగ్ కానీ, లేదంటే సడన్ బ్రేకింగ్ కానీ, లేదంటే ఫుట్పాత్ పై ఎక్కియడం. మనం చూసాం అది ఫేమస్ సినీ యాక్టర్ కేసులో ఆయన తాగిన తర్వాత ఫుట్పాత్ ఎక్కియడం జరిగింది. ఇటువంటి కామన్ మిస్టేక్స్ చేస్తారు. రెడ్ లైట్ జంపింగ్, ఈ కామన్ మిస్టేక్ జరిగినప్పుడు యాజ్ ఎ సిటిజన్గా రోడ్డు మీద మనం ఉన్నాం అనుకోండి, మేము 100కి ఫోన్ చేసి కానీ పోలీసుని అలర్ట్ చేసినట్టయితే ఇలాంటి దుర్ఘటనలు మనం ఆపచ్చు. నియంత్రణ ఎక్కడ వస్తాయి అంటే నిజంగా దీనికి ఒక పరిష్కారం వస్తుంది అనుకుంటాను నిశ్చల గారు. బికాస్ ఒకటి బార్ల విషయంలో లైసెన్స్ ఎంత పిల్లలకి అమ్మద్దు, మద్యం అమ్మద్దు, అవి చట్టపరంగా రకరకాలుగా మనం చూస్తున్నాం. ఆ స్టేజ్ నుంచి మొదలుకొని ఎంత తాగాలి, తాగేశాడు, మళ్ళీ బ్రెత్ అనలైజర్ టెస్ట్లు ఎక్కడెక్కడ ఉండాలి, ఏ చెక్ పాయింట్స్ లో ఉండాలి. 4వది అఫ్ కోర్స్ ఒకవేళ యాక్సిడెంట్ చేసి మీరు అన్నట్టుగా ఒకవేళ ఇలా టెండెన్సీస్ కనిపిస్తే పట్టుకోవడం. ఇంకొకటి వీ కెన్ యాడ్ 1 more పాయింట్. నేను US వెళ్ళినప్పుడు చూశాను పూల్ డ్రైవింగ్ అని. వీళ్ళు ఒకరు తాగరు, 5గురిలో ఒకరు తాగరు, ఎవరు తాగరో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. అలాంటివి కొంచెం ఇక్కడ అమలు చేయాలేమో. అది ఇంపాసిబుల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అంటే డ్రంక్ అండ్ డ్రైవెన్ కేసెస్ లో సార్ అన్నట్లు లైసెన్సులు రద్దు చేయడము 6 నెలల్లో, మహా అయితే నేను అనుకోవడం 3 నెలలు, 3 months to 6 months ఉంటుందేమో రద్దు చేయడం. మళ్ళీ మామూలే. ఒకవేళ లైసెన్స్ లేకపోయినా కానీ కార్ డ్రైవ్ చేస్తుంటే ఎంతమంది ఆపుతున్నారు పోలీసులు, ఎంతమందిని. ఇప్పుడు నేను వస్తున్నప్పుడు మైనర్ డ్రైవ్ చేసుకుని వస్తున్నారు, నాకు ఎంత ఇబ్బంది కలిగించారు. ఆ నంబర్ నోట్ చేసుకుని నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే మళ్ళీ నేను తిరగాలి పోలీస్ చుట్టూ. అదొక ప్రాబ్లం. చాలా వరకు కాంప్రమైజ్ అవ్వడానికి కూడా అదే కారణం. డ్రైవింగ్ చేసిన ప్రతి వాళ్ళకి అది ఆ ఇబ్బంది మనం ప్రతిరోజు ఎదుర్కొంటున్నదే. ఇదొకటి. ఇప్పుడు కెమెరాస్ పెట్టారు, సిగ్నల్స్ దగ్గర అన్ని గమనిస్తున్నారు, బ్రెత్ అనలైజర్స్ పెట్టారు, అయినా కానీ వైలేషన్ అంటే లా వైలేట్ చేస్తూనే ఉన్నారు. అది ఎవరు ఇప్పుడు ఈ 2 కేసులు తీసుకుందామండి. బెయిల్ ఇవ్వడం ఎంతవరకు సమంజసం? ఈ 2-3 బెయిల్ అనేది అది కొంచెం ఇబ్బందికరమైన చెప్పాలంటే. ఇవ్వాలంటే ఎన్ని రోజులు పెట్టగలరు, వాళ్ళని హోల్డ్ చేయగలరు. 2-3 సార్లు డిస్మిస్ అవుతుంది, థర్డ్ టైమో సెకండ్ టైమో బెయిల్ వస్తుంది. ఈ కేసులో ఇది కొంచెం, ఈ కేసును మీరు మీడియా వాళ్ళు హైలైట్ చేశారు కాబట్టి దీని మీద ఇంపార్టెన్స్ ఎక్కువైపోయి ఇలా బాధపడుతున్నాం. జనరల్లీ బెయిల్ రాకుండా అయితే ఉండదు కదా. ఇదేం మర్డర్ కేసు కాదంటారు, కావాలని చంపలేదు. రేషన్ నెగ్లిజెంట్ యాక్ట్ ప్రకారం అంటే డ్రంక్ అండ్ డ్రైవెన్ పోనీ 2 కలిపి పెట్టుంటారు సెక్షన్స్. దానివల్ల లేదు అని అంటున్నారు. విల్ఫుల్ ఇంటెన్షన్ లేకపోయినా తాగి డ్రైవ్ చేయడం అనేది తప్పు యాజ్ పర్ లా. అది దాని మీద కొంచెం స్ట్రెస్ చేసి ఈ లా కొంచెం మార్చాలి, కఠినతరం చేయాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. అమెండ్మెంట్స్ ఎప్పుడో 17వ శతాబ్దంలో పెట్టిన లాస్ ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉంది కదా. 17, 18. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇంత దీని గురించి మీడియా మాట్లాడుతోందని మనం అది అనుకుంటున్నాము. బట్ ఇంత మాట్లాడుతున్నా కూడా, దాని మీద అటెన్షన్ వచ్చినా కూడా గవర్నమెంట్ ప్రెషర్ ఫీల్ అయ్యి 2-3 రోజులు ఏవో పెట్టి వాళ్ళు. మొన్న కూడా చూసాం కదా రమ్య కేసులో కూడా ఒక 1 week 10 days కొంచెం చేశారు. ఏమంటారు మీరు? బిఫోర్ వి టేక్ అ బ్రేక్,
మనం అంటే చట్టాన్ని అమలు పరిచేటప్పుడు ఇప్పుడు మేము ఆదిలాబాద్ జిల్లాలో నో హెల్మెట్ నో పెట్రోల్ అని పెట్టాం స్టార్టింగ్లో. ఇంకా ఎవరు కూడా పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయలే. కానీ ఇది ప్రజలలో ఎంత అవగాహన తీసుకొచ్చిందంటే ఈరోజు ఒక 5% ఉన్న హెల్మెట్ వాడకదారులు ఇప్పుడు 50% చేరారు. అయితే 50% ఇంకా పైకి తీసుకెళ్ళడానికి మొన్ననే మేము ఏం చేసామంటే ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ మంచిర్యాల నుంచి కడెం వరకు సైకిల్ యాత్ర చేసుకుంటూ ఎన్ఫోర్స్మెంట్ అంటే ఎప్పుడు కూడా ప్రజలలో ఇది ఆ టాపిక్ నడుస్తుండాలి. మనం ఆపినాం అనుకోండి అది కొద్దిగా ఒక చిన్న దీనికి చిన్న సవరణ అంటే దీనికి మద్యం విషయంలో ఇలాంటి ఎన్ఫోర్స్మెంట్ ఎలా పెట్టచ్చు అని చెప్పి మాట్లాడదాం. మద్యం తాగి బండి నడపడం ప్రమాదమే కాదు, చట్టపరంగా తప్పు నేరం అన్న విషయం అందరికీ తెలుసు. కానీ ఇలాంటి తప్పులు మనకి అనునిత్యం జరిగిపోతున్నాయి. ఎప్పుడో ఎవరికో యాక్సిడెంట్ జరిగి రోడ్డు మీద బహుశా వాళ్ళు కొట్టుమిట్టాడుతుంటే ప్రాణాలతో అప్పుడు వ్యవస్థ అంతా సమాజం అంతా మేలుకుని దాని గురించి చర్చించుకోవడం, చట్ట సవరణలు చేయాలా లేదా అని చేయడం జరుగుతోంది. కానీ ఇటీవల కాలంలో రమ్య ఘటన తర్వాత ప్రభుత్వం నడుం బిగించి మళ్ళీ ఓసారి మందుబాబులందరికీ కూడా చెక్ పెడతామని చెప్పి బయలుదేరింది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ చేయగలిగిందంతా చేస్తోంది, చట్టపరంగా సవరణలు చేయగలిగిన స్థాయిలో చేశారు. కానీ ఈ వారంలోనే 2 ఇన్సిడెంట్లు జరిగిపోయాయి. ఒక చోటేమో మనం చూస్తున్నాం చిన్నారి సంజన ఇప్పుడు కూడా తన పరిస్థితి కొద్దిగా క్రిటికల్గా ఉందని చెప్పి డాక్టర్లు చెప్తారు. తన తల్లికి గాయాలయ్యాయి, ఫ్రాక్చర్స్ అయ్యాయి రిబ్ దగ్గర మొత్తం. ఆ తర్వాత తన తాతగారు గుండెపోటుతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యి అక్కడే. అంటే కుటుంబానికి ఎంత నరకమో ఒక్క ఇన్సిడెంట్ వల్ల చెప్పడం అది మాటల్లో చెప్పలేము. ఇదే అంశం గురించి మాట్లాడుతున్నాం. మనకి నిశ్చలారెడ్డి గారు ఉన్నారు, ప్రభుత్వ అడ్వకేట్, అండ్ అలాగే మన పుప్పల శ్రీనివాస్ గారు, హీజ్ రవాణా శాఖ అధికారి, ఆర్టీఓ మంచిర్యాల్. ఇక్కడ వ్యవస్థని నిజంగా బాగు చేయాలంటే ఏ స్థాయి నుంచి మొదలు పెట్టాలని పాయింట్లో ఉన్నామండి. మీరు అన్నారు హెల్మెట్లు పెట్టుకుని పెట్రోల్ బంక్ వెళ్తే హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పోస్తామని పెట్టొచ్చని. హెల్మెట్ అంటే కనిపిస్తుంది, మందుబాబులకి నోరు తెరండి మీరు ఒకసారి అని ప్రతి వాళ్ళని అడిగితే వాళ్ళు అఫెండ్ అవుతారు ఫస్ట్. అసలు అంటే మనకు ఒక రియలిస్టిక్ వ్యవస్థ ఎలా తయారు చేసుకోవచ్చు, చట్టపరంగా బాగా స్ట్రిక్ట్గా ఉంచి బెయిల్ ఇవ్వం, ఇట్స్ నాన్ బెయిలబుల్ అఫెన్స్ అని చెప్పే అవకాశాలు వస్తాయి, ఆ రోజులు వస్తాయి మనకి. కొత్తగా చట్టం ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్ట్ అమెండ్మెంట్ పార్లమెంట్లో ఉన్నది. అందులో ఏంటంటే హెవీ ఫైన్స్, దాదాపు డ్రంక్ అండ్ డ్రైవింగ్లో దొరికితే 25,000 రూపాయల ఫైన్ ప్లస్ లైసెన్స్ పై పాయింట్స్, ఏదైతే కొన్ని పాయింట్స్ 12 పాయింట్స్ అక్యుములేట్ అయితే లైసెన్స్ను సస్పెండ్ చేయడం, అట్లాగే రిపీట్ అయితే దాన్ని క్యాన్సిల్ చేయడం, ఇలాంటివి వస్తున్నాయి. అంటే త్వరలో నేను అనుకుంటా 2-3 మంత్స్లో రావచ్చు అది. రెండోది ఏంటంటే సమాజంలో ప్రతి మనిషి బాధ్యత వహించాలి. ఫస్ట్ ఏదైనా చట్టాన్ని గౌరవిస్తేనే మనం చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఆ బాధ్యత వహించేది ఎలా అంటే ఇప్పుడు నిశ్చలారెడ్డి గారు చెప్పినట్టు ఒక దగ్గర పార్టీ అయినప్పుడు ఆ పార్టీలో 4 వ్యక్తులు ఉన్నప్పుడు ఒక వ్యక్తి తాగకుండా, అంటే డిజిగ్నేటెడ్ డ్రైవర్ అంటారు, డిజిగ్నేటెడ్ డ్రైవర్, ఆ డ్రైవర్ తాగకుండా మిగతా ఫ్రెండ్స్ అందరినీ క్షేమంగా ఇళ్లకు చేర్చేటట్టు అలా వాళ్ళు ఆలోచించి అలా తీసుకోవడం చర్యలు. అలాగే రోడ్డు మీద జరుగుతున్నది మనం ఇన్ఫార్మ్ చేయడం అథారిటీస్కు. సపోజ్ అన్ని ప్లేస్లలో మనం పోలీసింగ్ చేయలేము. ఇది ఎక్కడన్నా డ్రంక్ అండ్ డ్రైవర్ అంటే రోడ్డు మీద ఏదైనా వాహనం మిస్బిహేవ్గా నడిపినట్లయితే దాన్ని 100కి ఫోన్ చేసి ఇచ్చినట్టయితే మనకి ఇప్పుడు 100 ఒక 5 to 10 మినిట్స్లో పోలీస్ వాహనం మన ముందుంటుంది. అందరికీ అంత అవగాహన ఉండకపోవచ్చు అండి. అంటే దాగి నడుపుతున్నారా అని మీరు చెప్పారు, ఆ మెషిన్ ఏదో వస్తే తప్ప చూస్తే మనకి మరీ అలా సినిమాలో చూపించినట్టు ఇలా అయితే బళ్ళు వెళ్ళట్లేదు. కొంతమంది అంటే 100% తాగున్నా కానీ స్టడీగా డ్రైవ్ చేసే వాళ్ళు ఉన్నారు. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డ్రైవింగే కాదు, మనం అమెరికాలో నేను ఒక 4 years అమెరికాలో ఉండొచ్చాను. అక్కడ పోలీస్ ఏంటంటే డ్రైవింగ్ బిహేవియర్ని బట్టి ఇది డ్రంక్ అండ్ డ్రైవింగ్ కాదని ఆపుతాడు. ఎట్లా అంటే హెడ్ లైట్ ఆన్ చేయకపోవడం, కొన్ని సిమ్టమ్స్, లేకుంటే ఎక్కడైనా టర్నింగ్ తీసుకుంటే ఇండికేటర్స్ ఇవ్వకపోవడం, ఇవన్నీ మిస్ అవుతుంటాడు డ్రైవర్ తనకు తెలియకుండానే. డ్రంకన్ స్టేట్లో ఉన్నప్పుడు కార్ స్టడీగా నడుపుతుండొచ్చు కానీ హెడ్ లైట్ ఆన్ చేయడు, లేదంటే ఇండికేటర్ ఇవ్వడు. ఇలాంటి వాటిని చూసి అబ్జర్వ్ చేసి పోలీసు ఏం చేస్తారంటే ఆ బండిని ఆపినట్టయితే అది డ్రంక్ అండ్ డ్రైవింగ్గా అవుతుంది. అంటే మీరు అనేది ఏంటంటే ఒక అవగాహన ఉండాలి, అవగాహన నిజంగా కంప్లీట్గా డిపార్ట్మెంట్లోనే చెక్ పెట్టే వాళ్ళకి కూడా, డిపార్ట్మెంట్తో పాటు పబ్లిక్ కూడా కొద్దిగా అలర్ట్ అయితే. ఎందుకంటే మన ఉన్న ఇప్పుడు మిషనరీ ప్రకారం మనం అన్ని ప్లేస్లలో డిపార్ట్మెంట్ పీపుల్ని డిప్లాయ్ చేయలేము. కాబట్టి పబ్లిక్ కూడా అలర్ట్గా ఉండి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే దాన్ని డిపార్ట్మెంట్ పరంగా కూడా యాక్షన్ తీసుకుంటే ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుందని. అలాగే నిశ్చల గారు మీరేం సజెస్ట్ చేస్తారంటే ఇప్పుడు ఈ ఇన్సిడెంట్లని ఎందుకు మనం దృష్టిలో పెట్టుకుంటున్నాం మాటిమాటికంటే ఇందులోనే మనకు చాలా లొసుగులు కనిపించిపోయాయి. వాళ్ళు ఎలా డ్రైవ్ చేశారు, ఆ తర్వాత కేసు బుక్ చేయకపోవడం, డ్రంక్ అండ్ డ్రైవింగ్ టెస్ట్ తీయకపోవడం ఒక కేసు విషయంలో అయితే అది ఎంతవరకు అంటే అది పోలీసుల్లో కూడా సీరియస్నెస్ తగ్గిందంటారా? పోలీసుల్లో అంటే డిపార్ట్మెంట్ పరంగా చెప్పాలంటే సీరియస్నెస్ లేదని చెప్పడానికి లేదు. హైయర్ అఫీషియల్స్ డిఫరెంట్ ఉంటారు, లోవర్ స్టాఫ్ డిఫరెంట్ ఉంటారు, యాజ్ వి ఆల్ నో.
అక్కడ ఈ కేసులో ఏం జరిగిందో మనకు తెలియదు. అనలిటికల్గా అంటే మనం ఎఫ్ఐఆర్ చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సెక్షన్స్ ఏమేమి పెట్టారో, దానిలో బ్రెత్ అనలైజర్ ఎందుకు పెట్టి వాళ్ళని టెస్ట్ చేయలేదో అదొకటి. బెయిల్ ఇమీడియట్లీ వచ్చిందంటే అసలు కంప్లైంట్లో ఏముందో, ఏం రాశారో వీళ్ళు, కరెక్ట్గా ఉందో లేదా ఎఫ్ఐఆర్, అదొకటి. సెక్షన్స్ అట్రాక్ట్ అవ్వకపోతే న్యాచురల్లీ బెయిల్ వస్తుంది. ఆ సెక్షన్స్ ఏమున్నాయో ఇప్పుడు, అదొకటి. ఇంకొకటి అంటే డ్రంక్ అండ్ డ్రైవెన్ చేస్తున్న వాళ్ళకి కఠినమైన శిక్షలు అమలు చేయాలి, ఇవన్నీ చెప్తున్నాము. అసలు డ్రింక్ చేసిన వాడికి డ్రైవింగ్ లైసెన్స్ ఇమీడియట్లీ అసలు క్యాన్సిల్ చేయడము. ఇంకోటి ఫారిన్ కంట్రీస్లో టికెట్ ఇస్తారు, టికెటింగ్ వ్యవస్థ ఉంది, ఇక్కడ లేదు. అది చలాన్ కాదు, అంటే చలాన్ ఈజ్ డిఫరెంట్ కదా మనకి. అదే అంటారు, అందుకే చెప్తున్నాయి పాయింట్. టికెటింగ్ ఒక 3 మిస్టేక్స్ చేస్తే క్యాన్సిల్ అయిపోతుంది, లైసెన్స్ క్యాన్సిల్. అలాంటి తేవాలి ఇక్కడ అంటున్నా. అది ఓకే, చలాన్ షుడ్ బి లింక్డ్ అప్ టు లైసెన్సింగ్ అండ్ అబిలిటీ టు డ్రైవ్. ఇమిడియట్లీ క్యాన్సిల్ అవ్వడం ఒకటి తేవాలి. ఇంకొకటి ఐపీసీ సిఆర్పిసిలు కొంచెం మార్చాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఇప్పుడు ఈ యాక్సిడెంట్స్, రోడ్ యాక్సిడెంట్స్ చాలా కామన్గా తీసుకుంటున్నాం. దీనిలో హైలైట్ అయ్యే పాయింట్, చాలా బాధాకరమైన విషయం ఏంటంటే యాక్సిడెంట్ ఆఫీస్ వేసుకోవడం తప్ప ఇంక దేనికి వెనక్కి రావట్లేదు, శిక్షలేం పడట్లే అక్యూజ్డ్కి నాకు తెలిసినంత వరకు. ఇప్పటి వరకు ఒకవేళ నేను చూసిన ఇన్ని ఎఫ్ఐఆర్స్లో 3 to 6 months శిక్ష పడుతుంది, అప్పీల్ వెళ్తారు, అది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. లేకపోతే ఫైన్ 2,000 to 10,000 ఉంటుంది లోపలే, అందుకంటే ఎక్కడ నేను చూడలే నాకు తెలిసి. అంటే యుఎస్లో కొన్ని కేసెస్ చూసాం, ఇంటర్నెట్లో చెక్ చేస్తున్నాం. దానిలో $20 lakhs ఫైన్, 20 years to 60 years టిల్ హిస్ డెత్ పనిష్మెంట్ ఉంటుంది. అలాంటి అంటే చెప్పడానికి కొంచెం డ్రామాటిక్గా ఉంటుంది కానీ వినడానికి, చెప్పడానికి, చూడడానికి. అలాంటి ఫైన్స్ వేస్తే కొంచెం భయపడి ఏమన్నా అదుపు చేసుకోగలుగుతారేమో పిల్లలు. సో వ్యవస్థలో ఒక విధమైన సీరియస్నెస్ రావాల్సిన అవసరం ఉంది డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఆ టైంలో ఏదో గొడవ అవుతుంది, లేకపోతే ఆ తర్వాత కొవ్వొత్తి ర్యాలీలు పట్టుకుని అందరూ బయలుదేరుతారు, అవన్నీ అయిపోతాయి, తర్వాత మళ్ళీ సర్దుమణిపోతుంది, మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరిగాక మళ్ళీ ఉలికి పడతారు, ఇలా జరుగుతుంది ప్రస్తుతం. సో వ్యవస్థలో ఒక లాంగ్ టర్మ్ అండ్ అమలు పరచగలిగే ఒక ప్లాన్, స్ట్రాటజీ అవసరం. వ్యక్తిగతమైన రెస్పాన్సిబిలిటీ కూడా కావాలంటున్నారు. లాలో అమెండ్మెంట్స్ కంపల్సరీ అవసరం ఉంది. ఈ ప్రస్తుత తరుణంలో లాని కొంచెం కఠినతరం చేయాల్సిన అవసరం డెఫినెట్గా ఉంది. ఎప్పుడో 17th 18th centuryలో పెట్టిన లాలే మనం ఇంకా ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలానికి అనుగుణంగా లాని మార్చాల్సిన అవసరం ఉంది. రైట్, చిన్న 2 నిమిషాలు మాత్రమే విరామం తీసుకోబోతున్నాం నిశ్చల గారు, అలాగే శ్రీనివాస్ గారు. మనం తర్వాత మీ సూచనలు, అంటే వ్యక్తిగతంగా మీ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడారు. వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీ, బికాస్ యాక్సిడెంట్ చేసే ప్రతివాడు ఆయన ఎందుకుంటున్నారంటే ఎక్కువ శాతం మంది పురుషులు తోలుతున్న బళ్లే కాబట్టి, ఇదేమి స్త్రీవాదం కాదు కాబట్టి, పురుషులు తోలుతున్న ఈ బళ్లలో వాళ్ళు కూడా దే ఆర్ అట్ రిస్క్ టు గెట్ హర్ట్ అన్న విషయం వాళ్ళు గ్రహించట్లేదు. ప్రస్తుతం వెంకటరమణ గారు, రమ్య తండ్రి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వెంకటరమణ గారు నమస్కారం అండి. నమస్కారం వెంకటరమణ గారు. యా వెంకటరమణ గారు, మీరు చూసారు సంజన విషయం, చూసారా మీరు కూడా? మేడం, రవికి జరిగిన సంఘటన లాంటి సంఘటన అవును, ఆ పాప చూస్తే చాలా విచారంగా అనిపించింది. మళ్ళీ మా రమ్య పాప గుర్తొచ్చింది. రమ్య మేము ఇంకా ఈ సంఘటన విరమించుకున్నాము. ఇలాంటి సంఘటన ఇలాంటి సంఘటన ఏ కుటుంబంలో జరగకూడదని నాకు ఎంత పెయిన్ అండ్ గ్రీఫ్ కానీ చేయాలని సంఘటన జరిగింది. ఫోన్ లైన్లలో కొద్దిగా సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయి సార్, మరోసారి మీకోసం ప్రయత్నిస్తాం వెంకటరమణ గారు. మరి కాసేపట్లో 2 నిమిషాల్లో మరోసారి ట్రై చేద్దాం. పీసీఆర్ దయచేసి ఒకసారి వెంకటరమణ గారిని కాంటాక్ట్ చేయండి. నిశ్చల గారు చూశారు, ఎంత బాధ అండి ఆ కుటుంబంలో నిజంగా. అండ్ అమలు పరిచగల వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీ అంటున్నారు, మీరు చెప్పండి సార్, ఎలా వ్యక్తిగత రెస్పాన్సిబిలిటీ తీసుకోవచ్చు అంటారు? అంటే నేను ఎక్కువ తాగేస్తాను కాబట్టి బండి నడపను, ఆప్షన్ 1 అదా, లేకపోతే నేను అసలు తాగను అదా? అంటే 2 రకాలు. ఇందులో మనం ఇండివిజువల్ బట్టి ఉంటుంది. కొంతమంది డ్రింక్ అసలు చేయరు, కొంతమంది చేస్తారు. చేసిన తర్వాత తాగడం అనేది డ్రైవింగ్ చేయడం అనేది దాన్ని అరికట్టాలి మనం. జనరల్గా సొసైటీలో కూడా మనం పక్కనున్న వాళ్ళు కూడా జనరల్గా ఈ యాక్సిడెంట్లలో మనం మెజారిటీ చూసినట్టయితే పక్కన కూడా ఇంకా వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు కూడా అరికట్టవచ్చు.
వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం వల్ల ఇటువంటి దుస్థితి వస్తుంది మనకు. అందుకని అంటే సొసైటీ ఏమీ జరగదులే అని ఒక నిర్లక్ష్యం కూడా ఉంటుంది. మనం అందరూ మన స్టడీగా ఉన్నాం, మిగతా వాళ్ళకి అవ్వచ్చు కానీ నాకు మాత్రం ఏం కాదని ఒక. అందుకే సొసైటీలో కూడా ఈ డ్రంక్ డ్రైవింగ్ చేసేటప్పుడు వాళ్ళు వాలంటరీగా పోలీస్కి అప్పగించినట్లయితే కొద్దిగా మనకు తగ్గే సో అవకాశం. మీరు ఈ విషయంలో అధ్యయనం చేశారు కాబట్టి అతి పెద్ద ఏమంటారు ఇంకా లోటు అంటారా లొసుకంటారా ఎక్కడుందంటారు ఇది మొత్తం ఇది ఏదైనా యాక్సిడెంట్ ఒక్క ఫ్యాక్టర్కి ముడిపెట్టలేం మనం. ఎందుకంటే దానికి చాలా అంటే సంఘపరంగా ప్లస్ గవర్నమెంట్ మిషనరీ పరంగా రోడ్ల పరంగా రోడ్లు కూడా ఒక్కోసారి మీరు అన్నారు నిశ్చల్ గారు బిగినింగ్ లో అన్ని ఇతర యాక్సిడెంట్లకు డెఫినెట్గా అంటే మెయిన్ అన్నిటికీ చూసినట్టయితే మనం రోడ్లు కానీ ఏది కానీ అంటే జనరల్గా చెప్తాను, రోడ్లు బాగలేదు అనుకోండి, ఎవరి బాధ్యత? వెహికల్ సరిగా నడపడం. అంటే ఎవ్రీవేర్ వీ డు నాట్ ఎక్స్పెక్ట్ అంటే రోడ్ బాగుంటుందో లేక రోడ్ మీద కండిషన్ మారుతుందో. ఎలా ఉన్న రెస్పాన్సిబిలిటీ మాత్రం పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. డ్రైవర్ది రెస్పాన్సిబిలిటీ, డ్రైవర్ తగిన జాగ్రత్త. ఇక్కడ ఏంటంటే ఎవ్రీ సెకండ్ సీన్ చేంజ్ అవుతుంటుంది డ్రైవింగ్ వృత్తిలో. మనం ఇతర వృత్తులతో పోల్చినట్టయితే డిసిషన్ తీసుకోవడానికి టైం ఉంటుంది, కానీ డ్రైవింగ్ వృత్తిలో డిసిషన్ తీసుకోవడానికి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ కూడా మనకు ఉండదు. కాబట్టి ఆ డ్రైవింగ్ చేసేంతసేపు అలర్ట్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ డ్రైవింగ్ ఇది మత్తు పదార్థాలు సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల అలర్ట్నెస్ అనేది తగ్గుతుంది. కాబట్టి మనం సంఘపరంగా ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలి. రైట్ సార్. ఒక్కసారి శ్రీనివాస్ గారు చిన్న ఇంటరప్షన్. మనకి సంజన తాతగారు నరేందర్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నరేందర్ గారు నమస్కారం సార్. నమస్కారం సార్, చెప్పండి. ఎలా ఉన్నారు సార్? అండ్ సంజన పరిస్థితి ఎలా ఉందండి? ఏమి 4 రోజులు 5 రోజులు అవుతుంది సార్, అదే పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారంట డాక్టర్స్. అదే 95% మేము ఏం చెప్పలేము అది అని చెప్పారంట. అయ్యో, ఇప్పుడు సంజన అంటే వైద్యులు చెప్పలేకపోతున్నారు అంటున్నారా? వైద్యులే సార్. ఏమి చెప్పట్లేదా క్లియర్ గా? ఎప్పుడు కోలుకుంటుంది ఏమిటని క్లియర్ గా కోలుకుంటుందని చెప్పలేకపోతున్నారు సార్ వాళ్ళు. స్పృహలోకి వచ్చిందండి సంజన? ఏం సార్? స్పృహలో ఉందా సంజన? లేదు సార్, స్పృహలో లేదు. లేదు. మీ కుటుంబానికి నిజంగా చాలా ఇంకా మాటల్లో చెప్పలేనంత బాధ అండి ఇది. నిందితుల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళని విడుదల చేశారు బెయిల్ పై అని ఒక పెద్ద దీనిపై పెద్ద చర్చ అవుతోంది. మీరేమనుకుంటున్నారు సార్? సార్ దయచేసి ఒక మాట, నా మాట రిక్వెస్టెడ్ గా వినండి. చెప్పండి. ఇప్పుడు ఎవరైనా కానీ కేసు ఇన్వెస్టిగేషన్ వదిలేసి ప్రాణాపాయ పరిస్థితిలో పాప గాని పెద్ద అమ్మాయి గాని ఉన్నప్పుడు ఆఫీసర్స్ నిన్న మీడియా వాళ్ళు హైలైట్ చేసిన తర్వాత ఆ ఇక్బాల్ సార్ గారు వచ్చి చూశారు. ఏసీపీ పేరేం పేరు? ఏసీపీ పేరేం పేరు? భాస్కర్ గౌడ్ గారు ఇంతవరకు ఈ కామినీ హాస్పిటల్కి రాలేదు. ఇంతవరకు ఆయన వాళ్ళని పేషెంట్ ని చూడలేదు. వాళ్ళ రిలేషన్స్ అయితేనంట ఆ బెయిల్ ఇప్పించే వాళ్ళ తరఫున బెయిల్ అంత స్పీడ్గా ఇప్పించారు. ఇక్కడికి రాకుండా అపాయ పరిస్థితిలో, ప్రాణాపాయ పరిస్థితుల్లో వాళ్ళని వదిలేసి అక్కడ బెయిల్ అంత స్పీడ్గా ఇప్పించాడని మేము వింటున్నాం సార్. ఇక్కడ చాలా దురదృష్టకరం అండి నిజంగా. ఇది మాట్లాడవలసిన అంశం ఇది. చెప్పండి సార్. సార్ చెప్పండి నరేంద్ర గారు, కంటిన్యూ ప్లీజ్. అదే వీళ్ళని ఏ విధంగా మీ భాస్కర్ గౌడ్ మీద ఇంకోటి ఎస్ఐ గారు ఉన్నారు మన్మధరావు, వీళ్ళిద్దరి మీద చర్య తీసుకోవాలి సార్ మీరు. మేము సీఎం గారిని కూడా కలుస్తాము, వీలైతే సైబరాబాద్ సిపిని కూడా కలుస్తాం సార్. రైట్ సార్. బీజేపీ గారు ఏం పేరు అంటారు? సంజన అతి త్వరలో ఇవన్నీ జరుగుతుండగా సార్ మీరు మీ పోరాటం వ్యవస్థపై కొనసాగించాలి నిజంగా వ్యవస్థలో, ఎందుకంటే ఇవన్నీ సరిదిద్దుతాయి ఉన్న తప్పులని. అలాగే సంజన కూడా తొందరగా కోలుకోవాలని మేము మనసారా ఆశిస్తున్నాం సార్. వీళ్ళని ఏ విధంగా మీరు ఇద్దరి మీద చర్య తీసుకోండి సార్. రైట్ సార్. నరేందర్ గారు గారు విన్నారు మీరు. తాగి డ్రైవ్ చేసి ఇమ్మీడియట్లీ బెయిల్ వచ్చి బయటకు వచ్చారంటే ఇప్పుడు వాళ్ళు కూడా అంటే చాలా ఈజీగా ఉంది. క్రైమ్ చేసినా కానీ పెద్ద శిక్ష పడదు, బెయిల్ ఈజీగా వచ్చేస్తుంది, కేసు డ్రాగ్ చేసుకోవచ్చు, లేకపోతే అప్పీల్ వెళ్ళొచ్చు అనే ఒక సందేశం వచ్చినట్లు అయింది. అంతకంటే ఏం లేదు. ఇది ఒకటి కొంచెం బాధాకరంగా ఉంది. అంటే పిల్లలు కొంతమంది అంటే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పి చూడు ఆ కేసులో ఇలా అయింది జాగ్రత్తగా ఉండండి అని తల్లిదండ్రులు చెప్పడానికి ఇప్పుడు ఇది అంటే తాగి డ్రైవ్ చేసి డాష్ అంటే నెగ్లిజెన్స్ తోటి డ్రైవ్ చేసిన హిట్ అండ్ రన్ ఇది చేసినా కానీ ఏం పర్వాలేదు, మనకు బెయిల్ వచ్చేస్తుంది, ఇంటికి వచ్చేయచ్చు అనే ఫీలింగ్ వస్తుంది. అది రాకుండా మీరు ఈ విధంగా కానీ చేస్తే మీకు బెయిల్స్ రావు అనే ఒక సందేశం ఇవ్వగలిగి ఉంటే ఈ కేసులో బాగుండేది. ఇది అంటే సెక్షన్స్ ఏమేమి పెట్టారో, కంప్లైంట్ ఏమి తీసుకున్నారో, ఫస్ట్ ఆఫ్ ఆల్
కంప్లైంట్ అంటే ఆవిడ ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పారో మరి, వాళ్ళు ఏం రాశారు కంప్లైంట్లో, సంతకాలు పెట్టించుకొని ఉంటారు. ఆ ఎఫ్ఐఆర్ ఒకసారి తీసి మళ్ళీ ఏముంది ఎఫ్ఐఆర్ని అంటే ఈ స్పెసిఫిక్స్ లోకి వెళ్ళకపోతే అంటే పీకి పాకపడుతున్నట్టు అనిపిస్తుంది కానీ ఈ వివరాల్లోకి వెళ్ళకపోతే ఎక్కడ లొసుగులున్నా ఎప్పుడు బయటపడట్లేదు. ప్రతి విషయం ఒక లెవెల్లో చర్చించుకుంటున్నాం. ఇప్పుడు ఈ కేసు మీరు మీడియా వాళ్ళు బయటకు తీసుకొచ్చారు కాబట్టి చర్చ జరుగుతుంది. ఇట్లా చర్చలు జరగని చనిపోయిన కేసులు ఎన్ని ఉంటాయి? అవును, చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు దీన్ని కొంచెం హైలైట్ చేశారు కాబట్టి పోలీసులు వాళ్ళ మీద కొంచెం ప్రజలు కూడా అవేర్నెస్ కలిగి ఈ విధంగా ఉంటుంది అంటే మేము రిటర్న్ స్టేట్మెంట్ ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు రాసింది సరిగ్గా చదువుకున్న తర్వాత సంతకాలు పెట్టాలనేది తెలుసుకోగలుగుతారు కదా ఈ స్క్రీన్ మీద. అండ్ చాలా వరకు మీరు అన్నట్టు ఒక హెల్ప్లెస్ స్థితిలో వదిలేస్తారండి. ఎందుకంటే కుటుంబాలకి పోలీస్ స్టేషన్లో చుట్టూ పోలీస్ వ్యవస్థ కూడా ఎంత వాళ్ళకి ఉన్నతమైన సంకల్పాలు ఉన్నా కూడా వెళ్ళి వెంటనే ఒక కేసు నమోదు చేయడం అంటే ఇది మామూలు సాధారణ విషయం కాదు. 1,00,000 ప్రశ్నలు అడుగుతారు, వెంటనే వచ్చి ఆదుకుంటారు. పోలీస్ వ్యవస్థ మా కోసం పనిచేస్తున్న భరోసా కూడా జనంలోకి రావాలి. ఇంకా ఎంత ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నప్పటికీ. సార్ మీరేం చెప్తారు వ్యక్తిగతంగా ఏం చేస్తే ఇంకా? ఒకటి పర్సనల్ రెస్పాన్సిబిలిటీ అన్నారు. ప్రస్తుతానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కృషి చేస్తున్నాయి. ఇందులో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక సుప్రీంకోర్టు కమిటీ పెట్టింది. ఎవ్రీ మంత్ ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఏదైతే ఇందులో రోడ్ యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిన రవాణా శాఖ, పోలీస్ శాఖ, రోడ్ అండ్ బిల్డింగ్స్, ఈ అన్ని శాఖలను, ఎడ్యుకేషన్, అన్ని శాఖలను పిలిపించి ఎవ్రీ మంత్ రివ్యూ చేస్తున్నది. రైట్. అలాగే మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంతవరకు 3 రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్లు జరిగాయి. ఇందులో కొన్ని డిసిషన్స్ తీసుకోబడ్డాయి. ఏది ఎన్ఫోర్స్మెంట్ని ఎక్కువ చేయడం అనేది, ఇవి ఇంప్లిమెంట్ అంటే త్వరలో ఇంప్లిమెంట్ అయ్యేలాగా చూడాలన్నది అవుతుంది. అంటే ఆ దిశలో వెళ్తుంది. రోడ్ సేఫ్టీ అథారిటీ డీజీ గారు కూడా ఒక ప్లాన్ ఇచ్చారు గవర్నమెంట్కు. అది కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రభుత్వం అది డబ్బులు కూడా మంజూరు చేసింది. అయితే ఇవన్నీ ఇంప్లిమెంట్ అయినప్పుడు డెఫినెట్గా తగ్గుతాయి. అలాగే అంటే ప్రభుత్వ పరంగా ఇన్ని చర్యలు చేస్తున్నా కూడా మనకు అంటే ఓవరాల్ అలర్ట్నెస్ అయితే రావాలి. ప్రజలలో చైతన్యం రావాలి, సీరియస్నెస్ రావాలి కంపల్సరీ. రైట్ సార్. శ్రీనివాస్ గారు అలాగే నిశ్చల గారు ధన్యవాదాలు ఈరోజు సాక్షి డిస్కషన్లో చర్చలో పాల్గొన్నందుకు. ప్రస్తుతానికి ఉన్న బులెటిన్ విరామం తర్వాత బులెటిన్ అప్డేటెడ్గా కొనసాగుతుంది సాక్షిలో. స్టే ట్యూన్డ్.